భాగ్యనగరంలో భారీ వర్షం మరోసారి దంచికొట్టింది. సైబర్ నగరం ట్రాఫిక్ చక్రబంధంలో వణికిపోయింది. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో రహదారులపై వాహనాలు నిలిచిపోయాయి. రాయదుర్గం బయోడైవర్సిటీ చౌరస్తా ట్రాఫిక్ అంతరాయంతో కలిగింది. టౌలీ చౌకాలో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. జీడిమెట్ల సుచిత్రలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నాగారంలో గాలితో కూడిన భారీ వర్షం పడింది. బేగం బజార్ గౌలిగూడ బస్తీల్లో వరద చుట్టుముట్టింది. మాదాపూర్ గచ్చిబౌలి రాయదుర్గంలో వాహన రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ మెర్క్యూరీ హోటల్ చౌరస్తాలో భారీగా వరద నీరు చేరింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. హైదరాబాద్లో భారీ వర్షం ఒక్కసారిగా దంచికొట్టింది. ఈ భారీ వర్షానికి నగరంలోని రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి మెర్క్యూరీ హోటల్ సిగ్నల్ దగ్గర ఉన్నాము. ఇది ఆర్టీఓ సిగ్నల్ అని కూడా చెప్పవచ్చు. ఇక్కడైతే ఒకవైపు లకడికాపుల్ నుంచి పంజగుట్ట వైపుకు వెళ్లేటువంటి వాహనాలు, మరొక వైపు బంజారా హిల్స్కు వెళ్లేటువంటి వాహనాలతో ఇక్కడ రద్దీగా ఉంటుంది. ఇది ప్రధాన రహదారి కావడంతో వేల సంఖ్యలో వాహనాలు ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చాయి. ఇక భారీ వర్షానికి వరద నీరంతా కూడా రోడ్ల మీదకి చేరిపోవడంతో ఎక్కడ గుంత ఉంది, ఎక్కడ రోడ్డు ఉంది అనేది తెలియకపోవడంతో వాహనదారులంతా ఎక్కడికక్కడ ఆగిపోయారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయింది. అయితే ఈ సమయంలో వాహనదారులంతా కూడా ఇంటికి వెళ్తుంటారు. సాధారణంగా ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగులంతా కూడా తమ తమ ఇళ్లకు పోయేందుకు ఒక్కసారిగా బయటకు వస్తుంటారు. ఆ సమయంలోనే దాదాపు గంట వ్యవధిలోనే 9 సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడంతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ట్రాఫిక్ అంతా కూడా రద్దీగా మారిపోయింది. లోతట్టు ప్రాంతాలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో భారీగా వరద నీరంతా చేరిపోయింది. దీంతో వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు అయితే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. కార్లు కావచ్చు, బస్సులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ ట్రాఫిక్లో చిక్కుకునిపోయి దాదాపు 10 నిమిషాలు పావుగంట గడిచేటువంటి రహదారికి గమ్యస్థానానికి దాదాపు గంట నుంచి 2 గంటన్నర వరకు కూడా పడుతుందని వాహనదారులు అంటారు. ఇక్కడ ఒక మహిళ ఉంది. ఆమె చాలాసేపటి నుంచి ఇక్కడే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వేచి ఉంది తన కుమారుడితో. అమ్మ, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి వర్షం పరిస్థితి ఎట్లా ఉంది? మీరు ఎక్కడికి వెళ్ళాలి? నేను ఎర్రమంజిల్ కాలనీకి వెళ్ళాలండి. నేను అశోక్ నగర్ నుంచి వస్తున్నాను. 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను సార్, వాటర్ తగ్గుతుందేమో అని. కానీ చాలా వాటర్ వస్తాయి. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను, చాలా భయం వేసింది నాకు. చాలా ఉంది సార్, 1 అవర్ నుంచి అసలు వాటర్ తగ్గలేదు. ఇప్పుడు కొంచెం వాటర్ తగ్గింది. కానీ చాలా ఇక్కడ ఉన్న పోలీస్ వాళ్ళైతే బాగా హెల్ప్ చేశారు సార్. నేను యాక్చువల్గా వెహికల్ పైన వచ్చాను, వెహికల్ మధ్యలో ఆగిపోయింది, కానీ వాళ్ళు బాగా హెల్ప్ చేశారు సార్. కానీ వాటర్ అయితే చాలా ఉన్నాయి. దీనికి ఏదైనా రెమెడీ తీసుకుంటే బాగుంటుందేమో గవర్నమెంట్. ఇది మొత్తానికి చాలా ప్రాంతాల్లో కూడా నీరు రోడ్ల మీదకి నిలిచిపోవడంతో పాటు వాహనాల సైలెన్సర్ల దగ్గర కూడా రావడంతో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, ఎక్కడైతే మురుగునీరు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ వాటిని మ్యాన్ హోల్స్ని ఓపెన్ చేసి దాని నుంచి నీటిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే వర్షం ఆగిపోయినప్పటికీ ట్రాఫిక్ రద్దీ మాత్రం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా బంజారా హిల్స్ కావచ్చు, హిమాయత్ నగర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మన సోమాజిగూడ కావచ్చు, అదేవిధంగా ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్కడైతే రోడ్లు రద్దీగా ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటిలో ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, వాళ్ళంతా కూడా ఒక సమన్వయంతో పనిచేస్తూ ఎక్కడైతే నీరు రోడ్ల మీద నిలిచి ఉందో దాన్ని
మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అటువైపుగా వాహనదారులు వెళ్లకుండా కూడా జాగ్రత్తలు చెప్తున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు అయితే ట్రాఫిక్ పోలీసులు కూడా రంగంలోకి దిగుతున్నారు. సార్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ట్రాఫిక్ ఫుల్ ఉంది సార్, ట్రాఫిక్ చాలా ఉంది. మేము ఎక్కడి నుంచి వచ్చినామంటే నెక్లెస్ రోడ్ నుంచి వచ్చాము. మొత్తం అక్కడ కూడా నీళ్ళు ఉన్నాయి, మన బ్రిడ్జ్ కడ దగ్గర చాలా నీళ్ళు ఉన్నాయి, ఆ ట్రాఫిక్ టనల్ దగ్గర అబ్బో చాలా నీళ్ళు ఉన్నాయి. ఏదో సాధారణంగా ఎంత సమయం పడుతుంది మీరు పోయే గమ్యస్థానానికి? ఇప్పుడు ఎంత పడుతుంది? ఒక 10-15 మినిట్స్ పడుతుంది. ఒక 45 మినిట్స్ పడిందండి అక్కడి నుంచి రావడానికి. ఇంకా రాలేదు, చాలామంది బైక్స్ అన్నీ వచ్చేసినాం కానీ బండిలు చాలామంది ఉన్నారు, కొంచెం రావడానికి చాలా కష్టమవుతుంది. ఏ రూట్లలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువ? మ్యాక్సిమం సార్ ఇక్కడ మన ఇది ఏమంటారు, ఇది నెక్లెస్ రోడ్డు సర్కిల్ దగ్గర సార్, సర్కిల్ దగ్గర చాలా ట్రాఫిక్ ఉంది అక్కడ. ఎందుకంటే అక్కడి నుంచే నీళ్ళు పోతుంటాయి, సో అక్కడ ఆపేశారు మొత్తం అందరికీ. ఇంకా బ్రిడ్జ్ ఉంది కదా మనది సెక్రటేరియా, మొత్తం బంద్ ఉంది, మొత్తం స్టక్ ఉంది. రోడ్ల మీదకి చాలా వరకు నీరు వచ్చి చేరడంతో ట్రాఫిక్ను డైవర్ట్ చేస్తున్నట్లు కూడా వాహనదారులు చెప్తున్నారు. ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు. ఓటు. ధన్యవాదాలు శ్రీపతి శ్రీనివాస్. హైదరాబాద్లో కుండపోత వర్షానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. భారీ వర్షాలు నగర వాసుల్ని అతలాకుతలం చేస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం దాదాపు గంటకు పైగా కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ నగరం మొత్తం కూడా స్తంభించిపోయిందనే చెప్పొచ్చు. ప్రధాన రహదారుల మీద వాహనదారుల తిప్పలు మామూలుగా లేవని చెప్పొచ్చు. చాలా చోట్ల కూడా వరద నీరు నిలవడం, అదేవిధంగా చాలా ప్రాంతాల్లో కూడా పైప్ లైన్లు తవ్వడం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులో ఒకటే లకిడికేపుల ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. లకిడికేపుల ప్రాంతానికి సంబంధించి పైప్ లైన్ కోసం పనులు తవ్వడం వల్ల ఈ మార్గం అంతా కూడా ప్రస్తుతం వాహనదారులతో కిక్కిరిసిపోయింది. ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతూ ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి వాహనదారులకు ఎదుర్కొంటున్నారు. ఇలా చాలా చోట్ల కూడా నగరంలో ఇటు హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు జంటనగర్తో పాటు అటు కొత్త హైటెక్ సిటీ ఆ ప్రాంతాలన్నీ కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయి కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్ళేటువంటి సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షం కురవడం కారణంగా ఒక్కసారిగా కుండపోత వర్షం కారణంగా వరద నీరంతా కూడా రహదారుల మీద ముంచెత్తింది. దీంతో జిహెచ్ఎంసీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూనే ఉంది. జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, అటు హైడ్రా మాన్సూన్ బృందాలన్నీ కూడా అప్రమత్తమై వాన నీరు నిలిచేటువంటి ప్రాంతాలన్నిటి కూడా దారి మళ్లిస్తున్నారు. ఆ వరదనంతా కూడా నాలాల్లోకి వెళ్లేలా మళ్లిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అదే జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్కు అందినటువంటి ఫిర్యాదుల ఆధారంగా ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. కంట్రోల్ రూమ్కి అందినటువంటి సమాచారం ఆధారంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మాన్సూన్ బృందాలను రంగంలోకి దింపి వాహనదారులకు ఎక్కడికక్కడ ఇబ్బందులు లేకుండా చూస్తూ వారందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నగరంలో ఉంది. అయితే అంటే వాహనాలకు సంబంధించి అంటే కార్యాలయం నుంచి వెళ్ళేటువంటి సమయం కావడంతో ఉద్యోగులు కావచ్చు వాళ్ళంతా కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కూడళ్ళు చాలా వరకు నగరంలో ఎక్కడికక్కడ కూడళ్ళ వద్ద భారీగా వరద నీరు చేరుతుంది. ఆ వరద నీరు వెళ్ళేటువంటి మార్గాలు లేకపోవడంతో ఇటు హైడ్రా బృందాలు కావచ్చు, జిహెచ్ఎంసీ మాన్సూన్ బృందాలంతా కూడా చేరుకొని ఆ వరద నీరును మళ్లించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఎక్కడిక్కడ వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడమే కాకుండా ప్రజలు వాహనాల్లో వెళ్ళినటువంటి వాహనదారులంతా కూడా కొంచెం భయంగా ముందుకు కదలాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల కూడా గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కావడంతో కొంచెం నెమ్మదిగా కదులుతున్నాయి. ట్రాఫిక్ సిబ్బంది అంతా కూడా చేరుకుని ఎక్కడెక్కడ భారీగా నిలుస్తున్నటువంటి వాహనాలు ఏవైతే రాకపోకలకు బాగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ సిబ్బంది అంతా కూడా మానిటర్ చేస్తూనే ఆ వాహనాలను ముందుకు కదిలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు జిహెచ్ఎంసీకి సంబంధించి జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు, మేయర్ అదేవిధంగా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం మరో గంట కూడా భారీ వర్షం కురుస్తున్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని జోనల్లోనూ 150 సంబంధించినటువంటి జోనల్ స్థాయి
సిబ్బందిని అంతా కూడా అధికారులంతా కూడా అప్రమత్తం చేశారు. అటు జిహెచ్ఎంసీ విభాగంలో ఉన్నతాధికారులు, డిప్యూటీ కమిషనర్ అందరితో కూడా క్షేత్రస్థాయిలో మేయర్ ఫోన్ ద్వారా వాకిటాక్ ద్వారా అప్రమత్తం చేస్తూనే అటు హైదరాబాద్ బృందంతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలి, వాహనాలను నిలిచిపోకుండా చూడాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. దాదాపు నగరంలో 140కి పైగా లాగింగ్ పాయింట్లు ఉన్నాయి. వాటర్ లాగింగ్ నిరంతరం వాటర్ లాగింగ్ పాయింట్లు అనేవి గుర్తించడం జరిగింది. అక్కడ ప్రతి సంవత్సరం కూడా ప్రతి వర్షం పడిన ప్రతిసారి కూడా వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతుంది. ఈ పరిస్థితుల్లో వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండేలా సిబ్బందిని ముందస్తుగానే మోహరించడం జరిగింది. ఇటు హైడ్రా మాన్సూన్ టీం అంతా కూడా వాహనాలను వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నిలవకుండా ఉండడం, అదేవిధంగా కింద ప్రధాన రహదారుల కింద భారీ స్థాయిలో నాలాలు ప్రవహిస్తున్నాయి. ఆ నాలాల వద్ద పైన ఉన్నటువంటి రహదారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కొన్ని చోట్ల ఉన్నాయి. మొన్న చూడొచ్చు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 వద్ద ఒక జలమండలికి సంబంధించినటువంటి వాటర్ ట్యాంకు కూరుకుపోయింది. సో ఇలా చాలా చోట్ల కింద నాలాలు ఉండడం, పైన రహదారి అంతా కూడా వర్షానికి నానడం వల్ల కింద కుంగేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో లాగింగ్ పాయింట్ల వద్ద హైడ్రా సిబ్బంది అంతా కూడా వాహనదారులను అప్రమత్తం చేస్తూ దారి మళ్లిస్తున్నారు. అంతేకాకుండా ఎవరైనా ప్రజలు నగర ప్రజలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఫిర్యాదు చేయడానికి జిహెచ్ఎంసీ కావచ్చు హైడ్రా ఎప్పటికప్పుడు టోల్ ఫ్రీ నంబర్ను కూడా అందుబాటులోకి ఉంచింది. 04029555500 అదేవిధంగా 9000113667 ఈ ఫోన్ నంబర్ల టోల్ ఫ్రీ నంబర్లు కంట్రోల్ రూమ్ను అప్రోచ్ అయితే కంట్రోల్ రూమ్కు సమాచారం ఇచ్చినట్లయితే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఆ సమస్యను పరిష్కరించేందుకు ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు హైడ్రా మాన్సూన్ సంబంధించినటువంటి టీంలంతా కూడా రంగంలోకి దిగుతున్నాయి. ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పోయిన వారం కూడా ఇదే స్థాయిలో భారీ వర్షం కురిసిన సందర్భంలోనూ చాలామంది నగరవాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వర్షాకాలంలో చాలా చోట్ల అంటే ఒకవైపు పొడి వాతావరణం ఉన్నా మరోవైపు ఉదయం మధ్యాహ్నం నుంచి ఉక్కపోతగా ఉండి సాయంత్రం ఒక్కసారిగా కుంభవృష్టి పడుతున్నటువంటి క్రమంలో నగరవాసులకు అంతుపట్టని రీతిలో హైదరాబాద్ నగరంలో వర్షాలు కురుస్తున్నటువంటి క్రమంలో ప్రజలందరూ నిరంతరంగా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్ప ఎవరు రహదారుల మీదకి రాకూడదు. ఒకవేళ కార్యాలయాల్లో ఉన్నటువంటి ఉద్యోగులు కావచ్చు సిబ్బంది అయితే వాతావరణ సూచనలకు అనుగుణంగా ముందుకు కదలాలని చెప్పేసి కూడా వాతావరణ జిహెచ్ఎంసీ కావచ్చు హైడ్రా సూచిస్తుంది. ఆ ప్రకారమే నోటిఫికేషన్లు స్మార్ట్ టెక్నాలజీ ద్వారా ఎప్పటికప్పుడు నగరవాసులకు కావచ్చు ఎక్స్ వేదికగా ఎప్పటికప్పుడు సందేశాలను పంపిస్తూ వారిని అప్రమత్తం చేస్తూనే ఉంది. అయినప్పటికీ అనుకోకుండా అంటే నగరవాసులు ఊహించని స్థాయిలో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి క్రమంలో నగరవాసులంతా కూడా ఇబ్బంది లేకుండా వారి ఇళ్లకు వారి గమ్యస్థానాలకు చేరుకునేలా ఇటు హైడ్రా మాన్సూన్ బృందాలు కావచ్చు వీళ్ళంతా కూడా కృషి చేస్తున్నాయి. ప్రస్తుతం అయితే చాలా చోట్ల కూడా వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించాయి. వాటినన్నింటినీ రాకపోకలను మళ్లీ పునరుద్ధరించేలా వాహనదారులందరూ సురక్షితంగా ఇళ్లకు చేరుకునేలా ఇటు ట్రాఫిక్ యంత్రాంగం కావచ్చు ఇటు జిహెచ్ఎంసీ హైడ్రా బృందాలన్నీ కూడా కృషి చేస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో అయితే చాలా చోట్ల వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. మరో వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఈ రాత్రికి రేపు కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇటు జిహెచ్ఎంసీ అటు హైడ్రా సూచిస్తుంది. ఓటు ధన్యవాదాలు సతీష్.